ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వరదమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ వృశ్చిక రాశి జాతకం, ప్రశ్న, యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, సంసారం, యోగం, అనుకూల పని, వ్యవసాయం ఎట్లా ఉంది, విదేశీయాన యోగ బలం, కుటుంబ యోగ బలం చూడు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిందండి. సకల శుభకారకుడు విఘ్నేశ్వరుడు. వృశ్చిక రాశి వారి జాతకంలో చేతుల డబ్బు ఆగదు, నోట్ల మాట తాగదు, కడుపుల విషం ఉండదండి. చాలా వరకు వారి జ్యోతిష బలంలో చూడాలంటే కప్టం లేని గుణం ఉంటుంది వారి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంది. అనురాధ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారు తప్పకుండా కులదేవత ఆరాధన చేయటం, అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయటం, లక్ష్మీనరసింహ స్వామి పూజ చేయటం చాలా మంచిది. ఎల్నాటి శని ప్రభావం కంటే చతుర్దశ శని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం కంటక శని 3 రకాలు ఉంటుందండి. శని ప్రతి రాశిలో ఉంటుందండి. ఒక్కో రాశిలో ఒక్కో రీతిలో ఉంటుందండి. ఒకరికి 1వ స్థానంలో ఉంటుంది, 2వ స్థానం ఉంటుంది, 3వ స్థానం ఉంటుంది, 4వ స్థానం ఉంటుంది, 5వ స్థానం ఉంటుంది, 6వ స్థానం ఉంటుంది, 7వ స్థానం ఉంటుంది, 8వ స్థానం ఉంటుంది, 9వ ఉంటుంది, దశంలో ఉంటుంది, 11వ స్థానం ఉంటుంది, 12వ స్థానంలో ఉంటుంది. ఈ రాశి వారికి 4వ స్థానంలో ఉన్నదండి. 4వ స్థానం అంటే చతుర్థ స్థానం శని. చతుర్థ స్థానం శని అంటే మాత్రం 4 రకాలుగా కూడా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 4 రకాలుగా అంటే మానసిక పరంగా ఇబ్బంది వస్తుంది, రెండవది ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తుంది, మూడవది ఎంత ధనం వచ్చినా మాత్రం ఖర్చు అవుతూనే ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి వీరికి మాత్రం ధనం వస్తూనే ఉంటుంది కానీ నిలబడదు. అలాగే వీరి జాతకంలో ఆరోగ్యంలో చాలా వరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి. అది అనురాధ నక్షత్రం వారైనా సరే, జ్యేష్ఠ నక్షత్రం వారైనా సరే, అలాగే మాత్రం వృశ్చిక లగ్నంలో పుట్టిన వారైనా సరే, అలాగే పేరు ప్రకారం నామధేయం ప్రకారం వృశ్చిక రాశి వచ్చిన వారైనా సరే, అందరూ డేట్ ఆఫ్ బర్త్ టైం టేబుల్ రాసుకోరండి, తెలియజేయదండి. కొందరు మామూలుగానే కొన్ని ప్రూఫ్లు తెలియకుండానే ఉంటుంది కొందరికి. మన 100 కోట్ల దాటి జనాభా ఉంది మనది, అందరు రాసుకోవాలని గ్యారంటీ ఏం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం మాత్రం 7-8 కోట్ల మంది ఉన్నారు, అందరు రాసుకోవాలని లేదు. సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు. కాబట్టి ఆ రకంగా ఏ రకంగా చూసినా మాత్రం కొందరికి తెలిసి ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, జన్మ నక్షత్రం ప్రకారం, వాటి ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. రెండవది నామధేయం. ఎక్కడ పోయినా మనకు డేట్ ఆఫ్ బర్త్, జన్మ నక్షత్రం అడగరండి. ఫలానా ఎవరంటే శ్రీనివాసు, ఫలానా ఎవరంటే నరసింహ, ఫలానా ఎవరంటే యాదయ్య, పుల్లయ్య, మల్లయ్య ఇట్లా చెప్తారు. అలా చెప్తారు కాబట్టి పేరునే ఎక్కువ అడుగుతారు. కాబట్టి పేరు ప్రకారం జ్యోతిష్ శాస్త్రం నడుస్తుంది. అలాగని జ్యోతిష్ శాస్త్రం జన్మ నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నడవదని నేను అనట్లేదండి, అలా నడుస్తుంది. కానీ ఎక్కువ శాతం ఇలా వాడకం ఉంటుంది, ఇంపార్టెంట్ విషయాలకు అది వాడకం ఉంటుంది. కాబట్టి వీరి జాతకంలో ఖచ్చితంగా మాత్రం చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి వీరికి 4 దిక్కుల నుంచి ఇబ్బందులు వస్తాయండి. మీరు తప్పకుండా శనేశ్వరుని శాంతి చేయించుకోవడం, శనేశ్వరుని తైలాభిషేకం చేయటం, శని త్రయోదశి రోజు శనివారంతో కూడిన శని త్రయోదశి రోజుకు మాత్రం తైలాభిషేకం చేయటం మంచిది. అలాగే మాత్రం గృహంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకొని మాత్రం దీపం పెట్టడం చాలా మంచిది. శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు, శనివారం కొన్ని ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారు. అలాగే ఆంజనేయ స్వామి, శనేశ్వరుడు రావద్దు దగ్గరికి, శనేశ్వరుడు ఆంజనేయ స్వామి కాడ రాలేదు కాబట్టి అని ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేస్తారండి. అలాగే కొందరి పద్ధతి ప్రకారం మాత్రం మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని మాత్రం సింధూరం ధరింపజేస్తారండి. 5 మంగళవారాలు కానీ, 9 మంగళవారాలు కానీ, 7 మంగళవారాలు కానీ సింధూరం ధరింపజేస్తారు. సింధూరం, మల్లెపూల మాల వేయటం కానీ, తెల్ల జిల్లేడు పూల మాల వేయటం కానీ, అలాగే తీపి లడ్లు చేసి, తీపి వస్తువులు చేసి పిల్లల్ని తినిపించడం కానీ చాలా వరకు శ్రేయస్కరం అండి. మరి జాతకంలో ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగంలో నిలకడ నడిచే అవకాశం ఉంది. పని ఒత్తిడి అధికం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వస్తుంది కానీ లేనిపోని అవంతరాలు వస్తూ ఉంటాయి. ధనం టైంకి చేతికి అందదు. వీరు మధ్యవర్తి కావద్దండి. మధ్యవర్తి అయితే ఇబ్బంది అవుతుంది. పెళ్ళికి కానీ డబ్బుకు కానీ మధ్యవర్తి కావద్దు. అవసరమైతే అప్పు ఇవ్వండి, తీసుకోండి, అది మీ ఇష్టానికి సంబంధించిన విషయం. మధ్యవర్తి అయితే మాత్రం ఇబ్బంది అండి. అప్పు తీస్తే మీరు తీర్చగలుగుతారు, శక్తి ఉంటుంది. అప్పు తీసుకుంటే ఇస్తే మీరు వాళ్ళ కాడ అప్పు వసూలు చేయగలుగుతారు, ఇస్తే వసూలు చేయగలుగుతారు. అది తీసుకుంటే తీర్చగలుగుతారు.
మధ్యలో వర్తి కావడం మూలంగా అని మాత్రం వారు తీర్చలేరు, వీళ్ళు తీర్చుకోలేరు. మధ్యన మీరు చాలా ఇబ్బంది పడతారు. దానికని మధ్యవర్తి చేయరాదు. కళ్యాణ విషయంలో కూడా మాత్రం మంచి జరిగితే పర్వాలేదు, చెడు జరిగితే మాత్రం ఇబ్బంది ఉంటుంది. చెడు జరిగితే నేను అనట్లేదండి, గ్రహబలం మంచిగా లేదు కాబట్టి ఏ విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది. అంటే ఒకరిని నొప్పించి మీరు నొప్పకుండా తప్పించుకుని తిరగటమే చాలా వరకు మంచి లక్షణం. సుమతి శతకంలో తాను నొప్పించి ఒకరిని నొప్పించక తప్పించు తిరిగేవాడే ధన్యుడు సుమతి అన్నట్టు అలా పాటించడం చాలా వరకు వారికి మంచి యోగ బలం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే సంతానం నుంచి కూడా కొద్ది ఇబ్బందులు ఉంటాయి, భార్య భర్తలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అలాగే అన్నదమ్ములతో కూడా ఇబ్బందులు ఉంటాయి, రుణ విషయంలో కూడా చిక్కులు ఉంటాయి, గృహ విషయంలో కూడా చిక్కులు ఉంటాయి. అన్నీ ఉన్నా కానీ వీరి జాతకంలో ఏమున్నదో ఏంటంటే అండి, గురుబలం ఉంది. ఈ సంవత్సరం మొత్తం గురుబలం ఉంది. గురుబలం ఉన్నందువలన వీరి మాట మూలంగా కానీ 100 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 1000 రూపాయలు ఖర్చు చేసి అయినా సరే గెలిసొచ్చే అవకాశం ఉంటుంది. మాట అంటే అబద్ధం మాట ఉండదు, వీరి క్వాలిటీ మాట ఉంటుంది. ఏ ప్రశ్నకి ఏ జవాబు చెప్పాలి, ఒక ప్రశ్నకు ఎన్ని రకాలుగా జవాబు చెప్పాలి, మంచి వారితో ఎలా మాట్లాడాలి, చెడు వారితో ఎట్లా మాట్లాడాలి, మూర్ఖులతో ఎట్లా వాదించాలి, అలాగే మాత్రం మొండి వాళ్ళతో ఎలా చెప్పాలి, సామ భేద దండోపాయాలు వీరి కాడ ఉంటాయి. కాబట్టి వీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లాస్ట్కి ఇబ్బందులు పెట్టిన వారు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అది స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేసే వారికి వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల విషయంలో మాత్రం ఇబ్బందులు చిక్కులు ఉన్న వారికి మాత్రం వారు రాజీ చేసుకోవడం మంచిది. భూతగాదాలు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు దగ్గర కావడం మంచిది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ నడిచే వారికి మాత్రం చాలా వరకు మంచిది. కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు శ్రేయస్కరం. లక్ష్మీనరసింహ స్వామిని కూడా ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.